ఫ్రెండ్స్, మీరు మీ చుట్టుపక్కల ప్రదేశాలలో ఎన్నో అనేక రకాల పురుగులను చూసే ఉంటారు. ఈ చిన్న పురుగులను చూసిన తర్వాత మీకు ఇలా అనిపించవచ్చు, కానీ బ్రదర్ మాకు ఇవి ఎటువంటి హాని కలిగించలేవు అనుకోకండి. అలా అనుకున్నారంటే మీరు పొరపడ్డట్టే. ప్రపంచ వ్యాప్తంగా యాక్సిడెంట్ తో చనిపోయిన వారి సంఖ్య కంటే ఎన్నో రెట్లు ఎక్కువ మంది ఈ పురుగు కాటుతో చనిపోతారు. ఇవి ఆకారంలో చిన్నవిగా కనిపించవచ్చు, కానీ అవి చేసిన గాయం చాలా తీవ్రమైనది. ఏ మనుషులైనా కొన్ని సెకండ్లలో చనిపోవచ్చు. ఎన్నోసార్లు ఈ పురుగులు కుట్టిన వెంటనే మనం దాన్ని గుర్తించలేము. ఎప్పుడైతే మనం దాన్ని గుర్తిస్తామో అప్పటికి చాలా ఆలస్యమై ఉంటుంది. అప్పటికే విషం శరీరం అంతా పారి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో నేను మీకోసం ప్రపంచంలోనే ఇలాంటి కీటకాల గురించి చెప్తాను. ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే ఈ రోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. టాప్ 10 డేంజరస్ బగ్స్ ఇన్ ద వరల్డ్. నెంబర్ 10 మాస్కిటోస్. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జీవులలో ఈ దోమ కూడా ఒకటి. ఈ దోమలను చూడని వారంటూ ఎవ్వరు ఉండరు. అవి మన చుట్టుపక్కల ప్రదేశాలలో ఉంటాయి. ఈ దోమల గురించి నేను మీకు కొన్ని ప్రమాదకరమైన విషయాలను చెబుతాను. అది విని మీరు ఆశ్చర్యపోతారు, ఎందుకంటే ఈ చిన్న దోమలు అంతటి ప్రమాదాన్ని సృష్టించగలవు. దోమల వల్ల ఎన్నో రకాల వ్యాధులు వ్యాపిస్తాయి. అవి డెంగ్యూ, మలేరియా మరియు అనేక రకాల జ్వరాలు ఈ దోమల ద్వారా వ్యాపిస్తాయి. ఇది కాకుండా రాత్రి చీకటిలో దోమలు మనల్ని ఎలా పసిగడతాయో అనే ప్రశ్న మీకు ఎప్పుడైనా వచ్చిందా? నిజానికి మన శ్వాస ద్వారా విడుదలయ్యే కార్బన్ డైఆక్సైడ్ దోమలు దాదాపు 70 అడుగుల దూరంలో ఉన్నా కూడా మనల్ని గుర్తించగలవు. మరియు దాని తర్వాత అవి మన దగ్గరికి వచ్చి మన రక్తాన్ని పీల్చుతుంది. ఈ విషయంపై ఈ దోమలు ఎంత ప్రమాదకరమైనదో మీరు ఊహించుకోవచ్చు. దోమల వల్ల వ్యాపించే వ్యాధుల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 12 లక్షల మందికి పైగా మరణిస్తున్నారు. నెంబర్ 9 జైంట్ వాటర్ బగ్స్. ఫ్రెండ్స్, చిన్నగా కనిపించే ఈ జీవి చాలా ప్రమాదకరమైనది. ఇది చిన్న చేప నుండి పాముల వరకు దేనికైనా చంపగలవు. నీటిలో నివసించే ఈ జీవి ముందు ఎలాంటి జీవులు వచ్చినా అది తన కాళ్లతో పట్టుకొని దాడి చేస్తుంది. సాధారణంగా కనిపించే ఈ జీవి ఒక బొద్దింకలా కనిపిస్తుంది, కానీ మీరు దానిని ఎప్పటికీ చంపకూడదు, ఎందుకంటే ఇది బొద్దింక కంటే చాలా ప్రమాదకరమైనది. ఈ కీటకం కాటు వల్ల తీవ్రమైన నొప్పి వస్తుంది, మరియు దీని కాటు వల్ల అలెర్జీ మరియు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫ్రెండ్స్, వీటి గుడ్ల గురించి మాట్లాడుకున్నట్లయితే ఇవి వాటి గుడ్ల పట్ల చాలా కేరింగ్ గా ఉంటాయి, ఎందుకంటే ఇవి వాటి గుడ్లను వాటి వీపు పైనే పెట్టుకొని తిరుగుతాయి. ఇలా నిజ జీవితంలో చూసినప్పుడు ఈ కీటకాలు చాలా అసహ్యంగా కనిపిస్తుంది. నెంబర్ 8 కిల్లర్ బీస్. దాని కిల్లర్ బీస్ పేరును బట్టి తేనెటీగ ఎంత ప్రమాదకరమైనదో మీరే ఊహించండి. సాధారణంగా ఈ తేనెటీగలు సేమ్ ఒక హనీబీ లాగే కనిపిస్తుంది. వాటిని మన నుండి పూర్తిగా భిన్నంగా చేస్తుంది, లేదా వాటిని మనకంటే ప్రమాదకరమైన తేనెటీగల వాసన అని కూడా చెప్పవచ్చు, ఎందుకంటే ఈ తేనెటీగలు చాలా కోపాన్ని కలిగి ఉంటాయి. ఈ తేనెటీగల ముందు ఏ జీవి ఎదురుగా వచ్చినప్పుడు అది కుట్టడం ప్రారంభిస్తుంది, మరియు ఈ తేనెటీగ యొక్క కుట్టడం వల్ల మనిషికి మరణాన్ని కలిగించే ఒక ప్రత్యేక రకం విషయం ఉంటుంది. అది వాటిని మరింత ప్రమాదకరంగా మారుస్తుంది. ఈ తేనెటీగలు ఒంటరిగా ఎవరి మీద దాడి చేయవు. అవి మొత్తం గుంపుగా కలిసి దాడి చేస్తాయి. ఒక కిల్లర్ తేనెటీగల సమూహంలో 80,000కు పైగా తేనెటీగలు ఉంటాయి. ఒకవేళ వీటికి ఏదైనా జంతువుపై లేదా మనుషులపై కోపం వచ్చిందనుకో అవి వాటిని వెంబడించి మరీ చంపుతుంది. నెంబర్ 7 బ్రౌన్ రెస్కులెస్ స్పైడర్. సాధారణంగా భారతీయ సాలేడు పురుగు ఎక్కువ ప్రమాదకరమైనది కాదని నమ్ముతారు, ఎందుకంటే భారతీయ సాలేడు పురుగులలో చాలా వరకు విషపూరితమైనవి కావు. అయితే వాటిలో కొన్ని జాతులు మాత్రం చాలా ప్రమాదకరమైనవి. వాటిలో నుంచే ఈ ఒక ఎక్సివ్ స్పైడర్ సాలేడు పురుగు ₹1 కాయిన్ అంతనే ఉంటుంది, కానీ వాటి ముఖం మరింత ప్రమాదకరంగా ఉంటుంది. ఈ సాలేడు పురుగు ముఖంలో ఎలోటిన్ అనే ప్రమాదకరమైన విషం ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరమైనది. మరియు ఈ సాలేడు గురించి ఒక విషయం చెప్పబడింది. దీని విషయం రెటల్ స్నేక్ పాము విషం కంటే చాలా ప్రమాదకరంగా ఉంటుంది. కానీ ఈ సాలేడు గురించి ఒక గొప్ప విషయం ఏమిటంటే ఎవరికైనా కరిచినప్పుడు వాటిలో ఒకేసారి ఎక్కువ మొత్తంలో విషం విడిచిపెట్టదు. సాలేడు మనిషికి లేదా జంతువుకు పదే పదే కరిస్తే అది మరణానికి కూడా దారి తీస్తుంది. సాలేడు కాటు కారణంగా మానవ శరీరం బలహీనంగా మారుతుంది మరియు ఇంటర్నల్ బ్లీడింగ్ ప్రారంభం అవుతుంది. అలాగే కణజాల కణాలు నశించిపోతాయి. నెంబర్ 6 బోట్ ఫ్లైస్. అయితే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన బోట్ ఫ్లైస్ తేనెటీగల గురించి మాట్లాడబోతున్నాము. ఇది సాధారణ తేనెటీగల నుండి చాలా భిన్నంగా ఉంటుంది మరియు ఇది చాలా ప్రమాదకరమైనది, ఎందుకంటే ఇది ఎప్పుడైతే ఈ తేనెటీగ మనిషికి లేదా జంతువును కరిచినప్పుడు అది దాని లోపల లార్వాను పొదుగుతుంది. ఈ లార్వా ఒక పారాసిట్ మానవ చర్మం యొక్క కింది భాగంలో ఉంటుంది మరియు క్రమక్రమంగా చర్మం చుట్టూ వివిధ రకాల సమస్యలను సృష్టించడం ప్రారంభిస్తుంది. అంతేకాకుండా తేనెటీగలో అత్యంత
ఆసక్తికరమైన మరియు అత్యంత అసహ్యకరమైన విషయం ఏమిటంటే ఈ తేనెటీగ ఏదైనా మనిషిని లేదా ఏదైనా జంతువును కుట్టినప్పుడు వెంటనే అది తన గుడ్డను కూడా పొదుగుతుంది మరియు తేనెటీగ యొక్క పిల్లలు మానవ శరీరం లోపల పెరగడం ప్రారంభిస్తాయి. ఫ్రెండ్స్, ఈ తేనెటీగ ఎంత ప్రమాదకరమైనదో మీరే ఊహించుకోండి. నెంబర్ 5 టెస్సీ ఫ్లైస్. ఇది ఆఫ్రికాలో ఈ ఈగ యొక్క వల్ల వ్యాపించే వ్యాధిని స్లీపింగ్ సిక్నెస్ అని పిలుస్తారు. వ్యాధికి ఎప్పటికప్పుడు చికిత్స చేయకపోతే వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి చనిపోవచ్చు. అంతేకాకుండా ఈ వ్యాధికి చికిత్స కూడా చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే ఈ ఈగ ఎవరికైనా కుట్టినప్పటికీ దాని చర్యల వల్ల ప్రాణాంతక సమస్యలు ఏర్పడతాయి. ఎప్పుడైతే ఈ ఈగ ఎవరికైనా కుడుతుందో అప్పుడు వారి శరీరంలో ప్రాణాంతకమైన పారాసిట్స్ ని విడిచేస్తుంది. దీని వల్ల మనిషి యొక్క ఇంద్రియాలు అదుపు తప్పుతాయి మరియు నిద్రలేని సమస్య కూడా మొదలవుతుంది. దాని తర్వాత మనిషి చాలా బాధాకరమైన మరణాన్ని పొందుతాడు. దీని కారణంగా ఆఫ్రికాలో ప్రతి సంవత్సరం 1/2 మిలియన్ పైగా ప్రజలు మరణిస్తారు. అంటే ఈ వ్యాధి కారణంగా ఆఫ్రికాలో ప్రతి సంవత్సరం 5 లక్షల మంది మరణిస్తున్నారు. నెంబర్ 4 బుల్లెట్ యాంట్. ఫ్రెండ్స్, ఇది ఒక చీమ. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన చీమలలో ఒకటి. అందుకే ఈ చీమను బుల్లెట్ యాంట్ అని పిలుస్తారు. ఇది ఎలాంటి చీమ అంటే దీని నుండి దూరం ఉండడమే మనకి మంచిది. ఎందుకంటే ఒక చీమ పొరపాటున మిమ్మల్ని కరిచినా దాని నుండి ఇచ్చిపుచ్చుకోటాలు జరగవచ్చు. ఈ చీమలో ఒక ప్రత్యేకమైన విషం ఉంటుంది. అది మనుషుల శరీరంలో వెళ్ళగానే చాలా తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. ఏంటంటే చీమ కుట్టినంత మాత్రాన మనిషికి చావు రాదు, కానీ చీమ కుట్టిన తర్వాత అనుభవించే నొప్పి తుపాకీ నుంచి కాల్చిన బుల్లెట్ తో సమానంగా ఉంటుంది. అందుకే ఈ చీమను బుల్లెట్ యాంట్ అని పిలుస్తారు. నెంబర్ 3 ఫ్లైస్. ఫ్రెండ్స్, ఇది ఒక ఎలాంటి పురుగు అంటే బ్రతికే ఉంటుంది కానీ ఉల్ పికర్. ఇది చూడడానికి మీకు చిన్నగానే కనిపిస్తుంది కానీ ప్రపంచవ్యాప్తంగా ఈ ఈగ లాగా వ్యాధులను వ్యాపించే ఇది ఒక జీవి. దీని కారణంగా కొన్ని సంవత్సరాల క్రితం యూరోప్ లో 25 మిలియన్లకు పైగా ప్రజలు మరణించారు. అంటే గత కొన్నేళ్లలో 2.5 కోట్ల మందికి పైగా మరణించారు. ఈ జీవి తన జీవితం అంతా ఒక జంతువు యొక్క శరీరం నుండి మరొక జంతువు యొక్క శరీరానికి బదిలీ చేస్తుంది మరియు దీనితో పాటు ఎన్నో రకాల వ్యాధులను కూడా సంక్రమిస్తాయి. దీని వేటలో కుక్కలు, పిల్లులు మరియు అనేక రకాల పక్షులు, దానితో పాటు మనుషులు కూడా ఉన్నారు. ఈ విధంగా ఇది జీవించి ఉన్న జీవుల యొక్క రక్తం పీల్చుకుంటూ వాటి శరీరంలో ఎన్నో వేల గుడ్లను పెడతాయి. అవి కేవలం ఒక నెల వ్యవధిలో కొన్ని మిలియన్ల గుడ్లుగా రూపాంతరం చెందుతాయి. నెంబర్ 2 కిస్సింగ్ బగ్. ఈ బగ్ యొక్క పేరు ఎంత రొమాంటిక్ గా ఉన్నప్పటికీ ఇది అంతే ప్రమాదకరమైనది. ఈ కిస్సింగ్ బగ్ పేరుతో ఎందుకు గుర్తించబడతాయంటే ఇది వివిధ రకాల జీవుల రక్తాన్ని పీల్చుకుంటుంది కాబట్టి. ఇంకొక కారణం ఏమిటంటే ఈ జీవి ఏదైనా మానవుడు ముందు వచ్చినప్పుడు అవి తన పెదవులపై మాత్రమే కుడుతుంది. ఇలానే ఎందుకు చేస్తాయంటే శరీరంతో పోలిస్తే పెదవులపై కుట్టేయటం, పెదవుల నుంచి రక్తం పీల్చడం తేలికైనందున బహుశా ఇలా చేసి ఉండవచ్చు. ఈ కిస్సింగ్ బగ్ మానవుల రక్తాన్ని పీల్చడమే కాకుండా మనుషుల లోపల పారాషూట్ ని కూడా ట్రాన్స్ఫర్ చేస్తుంది. దాంతో మనుషులకు వ్యాధి మరింత ఎక్కువగా వ్యాపిస్తుంది మరియు మరణం అంచు వరకు వచ్చేస్తారు. ఈ జీవుల ద్వారా మరణించే మనుషులు లెక్కించబడతారు, కానీ ఈ జీవి వ్యాప్తి కారణంగా చనిపోతున్న జంతువుల సంఖ్య చాలా ఎక్కువ. నెంబర్ 1 జైంట్ హార్నెట్స్. ఇవి ఆసియాలోనే కనిపించే కీటకాలు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన కీటకాలు. ఇది ప్రతి సంవత్సరం 40 మంది కంటే ఎక్కువ మంది ప్రాణాలు తీయగలదు. ఎందుకంటే దాని శరీరంలో విషం ఉంటుంది. దీనిని న్యూరోటాక్సిన్ విషం అని అంటారు. ఇది ఏదైనా జంతువు లేదా మనుషులను చంపడానికి సరిపోతుంది. ఇప్పుడు మనం దాని ఆహారం గురించి మాట్లాడుకున్నట్లయితే వీటికి వాటి కంటే చిన్న చిన్న ఇన్సెక్ట్లను తినడానికి ఇష్టపడతాయి. ఇవి తేనెటీగల ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఈ జీవి అకస్మాత్తుగా దాడి చేస్తుంది మరియు దాని పరిమాణం తేనెటీగల కంటే దాదాపు 5 రెట్లు పెద్దవిగా ఉంటాయి. చూస్తూనే కొన్ని వేల తేనెటీగలను మట్టిలో కలిపేస్తాయి. సో ఫ్రెండ్స్, అన్ని ప్రమాదకరమైన కీటకాలలో ఏది అత్యంత ప్రమాదకరమైన కీటకము అని మీరు అనుకుంటున్నారు? మరియు మీరు మీ నిజ జీవితంలో దేన్నైనా చూశారా? అలాగే ఏ కీటకమైనా మీకు కరిచిందా? ఒకవేళ కరిచుంటే నన్ను కింద కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంటను కొట్టి ఆల్ ఆప్షన్ ని ఆన్ చేసుకోండి. ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో. అప్పటి వరకు గుడ్ బై, జై హింద్.